హాయ్ గైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పుడు ఇలా బయట వీడియో తీసినా సరే ఒకటే జరుగుతుంది, కరెంట్ పోవడం. కరెంట్ పోతేనే మనం ఏదన్నా బయట యాక్టివిటీకి కానీ వ్లాగ్ చేయడం కానీ వెళ్తూ ఉంటాం. అండ్ ఈరోజు మార్నింగ్ మన మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ నిఖిల్ బ్రో మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఇండోరే ఒక వీడియో అనుకున్నాం కానీ పవర్ లేదు కదా, అలా సరదాగా షాప్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో నాకు ఈ బ్లాక్ జాకెట్ బాగా నచ్చింది. ఫస్ట్ అయితే ఇదే తీసుకోవాలి, నెక్స్ట్ షాక్స్ లో ఇంకా నెసరీ చిన్న షాపింగ్స్ ఉన్నాయి. అండ్ వైజాగ్ వెళ్దామని అయితే ప్లాన్. సరదాగా వీలైతే రవీంద్ర భవన్ కూడా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, అయితే మనం కార్ లో మాట్లాడదాం. ముందు షాప్ కి అయితే వెళ్ళిపోవచ్చు. షాప్ కి ముందు రెస్టారెంట్ కి వెళ్ళాలి, 1 అవుతుంది టైం. ముందు రెస్టారెంట్ కి వెళ్ళిపోవాలి, ఆకలి. ప్రెసెంట్ టైం అయితే 2 అయిపోయిందిరా. నేను డ్రైవ్ బాగా చేస్తాను కానీ ప్రెసెంట్ టైం అయితే 2 అయిపోయింది. మనం లంచ్ చేసి మంచిగా షాప్ కి వెళ్ళి ఒక జాకెట్ తీసుకొని నిఖిల్ బ్రోని ఫస్ట్ టైం కదా మీట్ అవుతున్నాము, సరదాగా కొంచెం మాట్లాడుకుందాం. ఓకే ఓకే. అంటే ఫస్ట్ టైం మీ దగ్గర రావడం ఫస్ట్ టైం. ఓకే, అయితే మన రెస్టారెంట్ లో కలుద్దాం. మాక్సిమం మేము ఏ బ్లాగ్ పర్పస్ కి వచ్చినా సరే మాకు బిర్యానీ మొత్తం అంతా అవుట్పుట్. ఒక 1 వీక్ లో 4-5 డేస్ బిర్యానీ ఉంటుంది. మటన్ స్కిప్ చేసి బిర్యానీ కాదండి, అర్థం కాలేదు. జస్ట్ ఇప్పుడే రవీంద్ర బ్రోకి అయితే కాల్ చేసాము. అరౌండ్ 4 ఆ టైంకి ఫ్రీ అవుతానన్నారు. వైజాగ్ బీచ్ రోడ్ లో ఏ ప్లేస్ అన్నారు? అది ఐ లవ్ వైజాగ్ అని సబ్మెరీన్ ప్లేస్. ఓకే ఓకే, ఆ ప్లేసెస్ అరౌండ్ లో అయితే మీట్ అవుదాం అన్నారు. ఎగ్జాక్ట్ 4 కల్లా మేము అక్కడికి ఉండాలి అని అనుకున్నాము. కానీ టైం ఇప్పుడు 3 అవుతుంది, ఎగ్జాక్ట్ గా 3:07 అవుతుంది. మనం ఇంకా షాప్ కి వెళ్ళాలి. నేను ఒక బ్లాక్ జాకెట్ తీసుకోవాలనుకున్నాం కదా, రవీంద్ర బ్రో కూడా సేమ్ బ్లాక్ జాకెట్ వేసుకుని వస్తున్నారు. ఫోటోషూట్ ప్లాన్ చేసాం. మ్యాక్స్ లో తీసుకుందాం అనుకుంటున్నాం. నిఖిల్ కూడా కుదిరితే నేను కూడా ఏమైనా తీస్తాను. మన షాపింగ్ ఏమైనా చేద్దాం, చాలా మన షాపింగ్. పర్టికులర్ గా మ్యాక్స్ అని కాదు కానీ బడ్జెట్ ప్రకారం ఎక్కడ అంటే జాకెట్ కాబట్టి కొంచెం పెట్టొచ్చు, పర్లేదు. షాపర్ స్టాప్ కి అలాంటి నువ్వు కొనుక్కోండి ఒకటి. ఓకేనా అన్యా? అన్యా వైజాగ్ ఎంటర్ అయ్యాము అన్యా, వచ్చేస్తున్నాను అక్కడికి. డైరెక్ట్ లొకేషన్ కి వచ్చేస్తాను. లేట్ అయిపోయింది అన్యా, లంచ్ అంటే రెస్టారెంట్ లో లేట్ అయిపోయింది. అది కాదు, ఇప్పుడు ఒక్కసారి కానీ 5 o'clock దాటింది అనుకో లైట్ పోతుంది, ఫోటోలు మొక్కడిపోతాయి. అవునవును అన్యా, ఒక్క 10 minutes 10 minutes లో వచ్చేస్తాను నేను. ఇంకా బేన్ వచ్చేస్తాను. ఫాస్ట్ నేను వచ్చేస్తాను. ఎందుకంటే ఏం లేదు, లైట్ పోతే మనం ఫొటోస్ బాగా అందుకని. అదేలేండి. ఓకే అన్య, 4 గంటలు కరెక్ట్ గా 4 గంటలుగా కాల్ చేశారు రవీంద్ర అన్నయ్య. పర్లేదు, టైం సెన్స్ ఉంది బాగా, కానీ మనకు లేదనుకుంటాను. ఇంకెక్కడెక్కడే తిరుగుతున్నాం మనం. ఎంత ఫాస్ట్ గా షాపింగ్ చేయడం. ఒక జాకెట్ ఒకటి, ట్రౌజర్ ఒకటి తీసుకున్నాము. సారీ, కార్గో ఒకటి తీసుకున్నాం, సేమ్ ఇదే. సరే అయితే ముందు 3 minutes లో బిల్లింగ్ అయిపోయింది ఫస్ట్ టైం. జస్ట్ 3 minutes బిల్లింగ్ కూడా ఈసారి చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో షాపింగ్ అయితే ఈరోజు చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో మ్యాప్ కూడా పెట్టేసుకున్నాం మనం. రవీంద్ర అనే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. 3 kilometers చూపిస్తుంది, టైం ఏమో 10 minutes అని చెప్తుంది. ఆల్రెడీ 4:20 అయిపోయింది. ఇంకో 10 minutes లో 4:30 అయిపోతుంది. ఫాస్ట్ గా వెళ్ళిపోతా. ఫొటోస్ సరిగ్గా రావు, నాయిస్ వచ్చేస్తుంది ఫొటోస్ లో. ఈ టైం కూడా రాదు. నిఖిల్ బ్రో గానీ, నేను కానీ, రవీంద్ర అన్ని కానీ మంచిగా కొలాబ్ పోస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడో సెట్ అవుతుంది ముగ్గురికి ఈ టైం అయితే. ఎంతకు వచ్చావు? పంక్చువాలిటీ లేదు, లైట్ పోతే ఎలా దిగుతాం ఫోటోషూట్? ఏం జాకెట్ మంచిది లేదని చెప్పి వాళ్ళని మీట్ అయ్యి స్టార్ట్ అవుతాం. ఇప్పటివరకు అయితే నేను, నిఖిల్ బ్రో అండ్ రవీంద్ర అన్నయ్య మంచి ఫోటోలు అయితే దిగాం. ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి. స్టిల్స్ అయితే రవీంద్ర బ్రో చెప్పారు. సో ఇంకా ఇప్పుడు సింగిల్స్ దిగుతున్నారు ఈ గోప్రో. సారీ, మనకు స్పెట్స్ అంత అలవాట్లేవు కానీ సో తప్పట్లేదు, ఫోటోషూట్ గట్లకి పెట్టుకోవాలి మరి. అండ్ నేను తీసుకున్న జాకెట్ అయితే ఇదే బాగుంది కదా. అండ్ వీళ్ళకి కెమెరామ్యాన్ మన కొరియర్ బాయ్, మన కెమెరామ్యాన్. పేర్లు మనకు సరిగ్గా తెలియదే చెప్తున్నాం అంతే. రెట్రో
ఇప్పుడే స్నాక్స్ తింటాం అయింది. అందరూ బ్రేక్ఫాస్ట్ తిన్నారు బ్రో. సరే అందరూ ఏదో తిన్నాం కానీ బాగా అనిపించింది. ఇప్పుడు బిల్లు కట్టి చెక్అవుట్ అవుతాం. సో కార్లో మాట్లాడతాం. మ్యాక్సిమం ఇంకా రిటర్న్ అయిపోవడమే. బ్రో